నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. 'ద రోబో 2.0' వినే ఉంటారు కదా! సో, మరి 'రోబో' సినిమా ఎంత హిట్ అయిందో, అదే రేంజ్‌లో ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాల్లో గూడా 'జగన్మోహన్ రెడ్డి 2.0' అన్నట్టుగా రావడం జరుగుతా ఉంది. మరి జగన్ గతంలో చేసిన మిస్టేక్స్‌ని ఇప్పుడు చెయ్యకుండా, రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానని అంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తల విషయంలో. మేము గతంలో కేవలం పేదల కోసం, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆతృతతో, అదే ఉద్దేశంతో దాని మీద దృష్టి కేంద్రీకరించమే తప్ప, కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు గాబట్టి, ఈసారి మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆగడాలన్నీ గూడా కార్యకర్తల మీద జరుగుతున్నాయి. కార్యకర్తలకి ఏదైనా అయితే మాత్రం మేము ఊరుకునేది లేదన్నట్టు గూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అందుకే జగన్ 2.0 ముందుకు రాబోతున్నాం. కార్యకర్తల మద్ వాళ్ళ యొక్క భవితే మాకు ముఖ్యమన్నట్టుగా అంటున్నారు. మరి ఈ 2.0 కార్యాచరణ గాని, వాళ్ళ ఎజెండా గాని, లేదంటే వాళ్ళు చేయబోయే పనులేంటి 2.0 అనే విషయాలన్నీ గూడా ఈరోజు మాట్లాడదాం. వైఎస్ఆర్‌కి సంబంధించిన అధికార ప్రతినిధి కాట్మూరి వెంకటరెడ్డి గారున్నారు. మరి జగన్ 2.0 గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మళ్ళీ 'బాస్ ఈస్ బ్యాక్' అనే టైప్‌లో మళ్ళీ మీ బాస్ ముందుకు రావడం జరుగుతా ఉంది. సో, ఓటమి, గెలుపు అనేది సహజం ఎప్పుడైనా. సో, ఓడిపోయినంత మాత్రాన జీవితం అయిపోలేదన్నట్టుగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. సో, ఎట్లా ఉండబోతుంది ఈ జగన్ 2.0 అనేది? అంటే జనాలు 2.0కి భయపడుతున్నారనంటూ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే అంటే ఏంటి భయపడేటట్టు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒకళ్ళకి భయం కలిగితే, వాళ్ళకి భయం ఉందని చెప్పకుండా పక్కనాళ్ళకి భయం కలుగుతుందని చెప్పినట్టుంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఇప్పుడు జగన్ 2.0 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు. సో, ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏంది, తెలుగుదేశం వాళ్ళేంది, ఎవరిని తప్పులు చేసిన ఎవరిని కూడా వదలరు. సో, అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నా అని చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుంది. హ్మ్. ఇప్పుడు ఆయన జగన్ 2.0 చూపిస్తానన్నది మీకు గాదు గదా! మా కార్యకర్తలని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 2019-24 కొంత పట్టించుకునేటటువంటి సమయం తక్కువ ఉండటం, 2.5 ఏళ్ళు కోవిడ్ రావటం, వీటన్నిటి వల్ల అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయాల్సి రావటం, అప్పుడే ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ఉండటం. సో, వీటన్నిటి మీద ఏందంటే కొంత మిమ్మల్ని మీకు సంబంధించినటువంటి సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. ఈసారి అవి కూడా తెలుసుకొని ఖచ్చితంగా మనం ఈసారి అధికారంలోకి రాంగానే మనం ప్రజలకు ఏ విధంగా మేలు చేశామో, కార్యకర్తలను కూడా ఖచ్చితంగా మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అది మా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం. దానికి చంద్రబాబు నాయుడుకి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లా. ఒకటైతే క్లియర్‌గా చెప్తున్నా. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక డిఫరెన్స్ ఉంది. మాకు గెలుపో, ఓటమో దీనికి సంబంధం లేదు. వచ్చినాం ఆ మాట మీద నిలబడాలి. ఓడిపోతే ఓడిపోయాం. గెలవటం కోసం అడ్డదారులు దొక్కే ప్రయత్నం మేము ఎప్పుడూ చేయబోం కూడా. ఎందుకు ఆ మాట క్లియర్‌గా చెప్తున్నా అంటే, మేము ఏదైతే చెప్తామో అది చేస్తాం. 2014 ఎన్నికల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి అన్నీ ఇస్తానంటే, జగన్ గారు మేము ఇవ్వను. నేను ఇవ్వలేను. ఇచ్చేటటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో అసలు ఎవరికీ ఉండదు. మీరు నన్ను నమ్మితే ఓటేయండి అన్నాడు. అన్నాడు లేదా? లేదు మా నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి అన్న ఒక 50,000 రుణమాఫీ అని చెప్పన్నా. కనీసం ఒక రూ. 1000 నిరుద్యోగ వృత్తి చెప్పన్నా. అసలు 50,000 రుణమాఫీ చెప్పి మనమే గెలుస్తామని కూడా చెప్పారు. అన్న బడ్జెట్ ఎక్కడిది చేయలేము. ఇప్పుడు మనం అధికారంలోకి వస్తాం. చేయకపోతే మన మీద మచ్చ అనేది ఉంటది కదా! జగన్ చేయలేదు, ఇచ్చిన మాట తప్పాడని. సో, మనకు అట్లా వద్దు. ఓడిపోతే ఓడిపోయాం అన్నాడు. అందుకని 2014 ఓడిపోయాం. 19లో ఒక మేనిఫెస్టోని ఏదైతే చేయగలమో ఆ మేనిఫెస్టో మేము చెప్పాం. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఆ మేనిఫెస్టోని మళ్ళీ ఇంటింటికి తీసుకొనెళ్ళి ఇదిగో ఇవన్నీ మీకు వచ్చినాయా లేదా అని అడిగాం. మేమన్నీ చేసి ఏదైతే చేసామో మొత్తం మేనిఫెస్టోలో చెప్పినయి చేసి ఇంతకంటే ఏమేం చేయగలుగుతామో చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చాడు. అన్నీ ఉచితంగా బస్సులు ప్రయాణం, ప్రతి మహిళకి నెలకు 3,000, ప్రతి నిరుద్యోగికి నెలకు 1,500 మహిళకి, సో నెలకి 3,000 నిరుద్యోగికి, రైతు భరోసా అన్నదాత సుఖీభావ కింద 20,000, అమ్మ ఒడి కింద నలుగురు పిల్లలుంటే నలుగురికి, ముగ్గురుంటే ముగ్గురికి సంవత్సరానికి 15,000. సో, పవన్ కళ్యాణ్ అయితే నిరుద్యోగులకి ప్రతి నియోజకవర్గంలో 500 మందికి సంవత్సరానికి 10 లక్షలు ఇంటూ 175 నియోజకవర్గం ఇట్లా కూడా హామీలు ఇచ్చారు కదా! ఆటో వాళ్ళకి మేము 10,000 ఇస్తే వాళ్ళు 15,000, మేము మత్స్యకార భరోసా 10,000 ఇస్తే 20,000 ఇస్తామని ఒక్కటన్నా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను అయన్నీ చేయలేడు. చంద్రబాబు నాయుడు చెప్తున్నయన్నీ అన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి చెప్తున్నాడు. చంద్రబాబు చంద్రముఖిల తర్వాత మారిపోతాడు అధికారంలో రాగానే చెప్పాడు కదా! ఇప్పుడు అదే అయింది కదా! సో, మేము
చేయలేమని చెప్పి ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు గారు చేయదని తెలిసినా చేస్తానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు. డిఫరెన్స్ అది. వాళ్ళకి మాకున్న డిఫరెన్స్. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కార్యకర్తలకు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. సో వాళ్ళని ఏ విధంగా గుండెల్లో పెట్టుకోవాలో ఆ విధంగా ఒకటే చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 పరిపాలన ఎలా ఉందో, ఆ పరిపాలనలో జరిగిన సంక్షేమం ఎలా ఇచ్చాము, డోర్ టు డోర్ ఎలా వెళ్ళి సంక్షేమ పథకాలు అందించాము, ఎలా వెళ్ళి అక్కడ ఏదైతే ఆ ప్రభుత్వంలో అభివృద్ధి కొనసాగిందో పోర్టులు కానీ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ ఇవన్నీ కొనసాగిస్తూ, ఇంకా స్కూళ్ళు బాగు చేసి ఏదైతే చేసామో ఇవన్నీ కొనసాగిస్తూ, కార్యకర్తల్లో ఎక్కడైతే కొంత గ్యాప్ వచ్చిందో దాన్ని కూడా పూర్తిగా ఫిల్ చేస్తూ 2.0లో అంతకు మించినటువంటి పరిపాలన అందించబోతా ఉన్నాం. దీంట్లో మొదటి దాంట్లో చూడండి ఇంకోటి కూడా దీంట్లో చూడబోతారు కూటమి నాయకులు. ఎందుకంటే మేము టార్గెట్ చేయాల. 2019-24 మేము మిమ్మల్ని టార్గెట్ చేయాల, వదిలేసాం. కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, రాజకీయాలు చూడలా, తెలుగుదేశానికి సంబంధించి నాయకుడి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. కానీ మీరు ఈరోజు మమ్మల్ని టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తా ఉన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టానురాజ్యంగా కేసులు పెడుతున్నారు. ఇలా కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కడిని 2.0లో వదలం. రప్ప 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 అని సినిమాలో ఉంటది కదా, మేమేం అన్నీ కొయ్యం, ఇంకోటేం చెయ్యం. లీగల్ గానే వెళ్తాం, సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం. ఇది ఎవరైతే మా మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారో వాళ్ళు ఎవరిని వదిలేటువంటి ప్రసక్తి లేదు. మమ్మల్ని ఎవరైతే ఇప్పటికి ఇంకా ఆప్యాయంగా చూసుకుంటూ మా కోసం కష్టపడుతున్నారో వాళ్ళనైతే గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా చూసుకుంటాం. ఇది 2.0లో ఉంటుంది. ఈ 2.0 2029కి సింగిల్ గా వెళ్తుందా, కూటమితో వెళ్ళబోతుందా? సింగిల్ గానే. ఉమ్. మా రాజకీయ పార్టీ ఎప్పుడు సింగిల్ గానే వెళ్తాం. మా జెండా మోసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. పక్క జెండాలు ఏ రోజు మా నాయకుడు మోపించలా. అట్టగా అంటే మేము మొన్న వెళ్ళేవాళ్ళం కదా. మన మోడీ గారు మమ్మల్ని బతిలాడాడు పొత్తు పెట్టుకోమని. 2014లో బతిలాడాడు. 19లో కేబినెట్ లో జాయిన్ అయ్యమని, 19 ఎలక్షన్స్ ముందు రమ్మని, 24లో పొత్తు పెట్టుకోమని, కేబినెట్ లో 2 మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని వెళ్ళ. ఎందుకంటే మేము పక్క 4 జెండా మోయడానికి మా నాయకుడు ఎప్పుడు మా చేత మోపించలా. మిగిలిన పార్టీలు అవి ఉంటాయి. ఓ రోజు బీజేపీ జెండా కండవ వేసుకొని ఈ భుజం మీద జనసేన కండవ వేసుకొని, ఈ భుజం మీద ఇంకో కండవ వేసుకొని వాళ్ళు ఉంటారేమో. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎజెండా ఒకటే. ఖచ్చితంగా మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తాం. సింగిల్ గానే పోటీ చేస్తాం. ఏ జెండా మా నాయకుడు మోపించడం, అదే విలువలు, అదే విశ్వసనీయత, గెలిచినా ఓడినా అదే మాట మీద ఎలా అయితే ఉన్నామో అలానే ఉంటాం. మా క్యారెక్టర్ని ఏ రోజు చంపుకోమని మా నాయకుడు చెప్పడు కూడా. రైట్ సార్. జగన్ 2.0 అనేది ఈసారి కొత్తగా వినూత్నంగా ఉండబోతుంది. సో గతంలో మీరు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరు అన్నట్టుగా మేము ఇంతకు ముందు సరిగ్గా ఎవరిని కాన్సన్ట్రేషన్ చేయలేదు, టార్గెట్ చేయలేదు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది. కానీ ఈసారి మాత్రం మా మీదకి ఎవరు వచ్చినా గానీ, మా కార్యకర్తల విషయంలో గానీ, మా పార్టీ విషయంలో గానీ ఎవరు వచ్చినా గానీ ఊరుకునేది లేదు. అది కూడా లీగల్ గానే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. సో మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.